లగచర్లలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా భూసేకరణ చేపట్టడం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. లగచర్లను అందులోని ప్రజలను నిర్బంధించడం సరికాదన్నారు. ప్రతిపక్షాలను ఘటనా ప్రదేశానికి వెళ్లనివ్వకపోవడం దారుణమన్నారు. భూసేకరణకి సంబంధించి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. ప్రాంతంలో ఈ ఫార్మాసిటీని కొత్తగా నెలకొల్పాలనుకోవడం, కానీ ఏ ముఖ్యమైన సమస్యలు హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, లేదు దామగుండం ప్రాజెక్టు గురించి కావచ్చు, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో వచ్చిన వివాదం గురించి కావచ్చు, ఇట్లాంటి ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలని పిలవడం కానీ, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించడం కానీ ముఖ్యమంత్రి గారు చేయబోనుకోలేదు. మరి ఏ రకమైన ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడ భూములు కోల్పోయే 1375 ఎకరాలు, 600 ఎకరాలు ప్రభుత్వ భూమి పోవడం, మిగతా భూమి అంతా కూడా ఒక పార్టీకి సంబంధించింది కాదు. తేలిగా 10 నుంచి 50 లక్షల దాకా ఉన్న భూమికి 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదిస్తున్నారు. అది చాలా తప్పు. అది రైతులను దోపిడీ చేయడమే. కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. ప్రభుత్వం యొక్క నిర్బంధం మరింత తీవ్రమైంది. అక్కడ ఒక జైలుగా మార్చేశారు. ఆ గ్రామాలన్నింటిలోకి ఎవరిని పోనివ్వట్లేదు. అక్కడ యువకులు లేరు, పురుషులు లేరు, మహిళలు మాత్రమే ఉన్నారు, వృద్ధులు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. మాకు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ పోవడానికి ప్రయత్నం చేశారు, గిరిజన సంఘం వాళ్ళు, ఇంకా మిగతా మిత్రులు. కానీ ఎవరిని లోపల ప్రవేశించనివ్వట్లేదు. ఇంటర్నెట్ కట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎవరిని పోనీయకుండా ఆపాల్సిన అవసరం ఏంటి? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ నిర్బంధ చర్యలు ఆపండి. కానీ దాన్ని చూపించి మొత్తం ఒక జైల్లాగా మార్చే ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇట్లాంటి నిర్బంధాలు ప్రయోగించిన వాళ్ళు గతంలో రాజకీయంగా నష్టపోయిన సంగతి కూడా గమనించాలి. మరి గతంలో వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారని, నిర్బంధం ప్రయోగించారని చెప్తున్నారు. అట్లాంటి ఆలోచన పూనుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. అదే జరిగితే ఇక వామపక్ష పార్టీలు కూడా తాము వెళ్ళదలుచుకున్న గ్రామానికి వెళ్ళి ప్రజల్ని కలుసుకునే అవకాశం లేకపోతే రాజకీయ పార్టీలు కూడా ఇంకా అది ఒక లగచర్ల సమస్యగా మిగలలేదు. అది రాష్ట్రవ్యాప్త ప్రజాస్వామ్య సమస్యగా ముందుకు వస్తుంది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే స్పందించాల్సిన అవసరం కూడా వస్తుంది. అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. పోలీసు ఉందని, అధికారం ఉందని, ఎక్కువ మంది మేము గెలిచామని, ప్రజలు మా వెంటున్నారని అనుకుంటే అట్లా భావించిన వాళ్ళు చాలా నష్టపోయారు గతంలో.